ఏం చేసి అయినా లేదా ఎన్ని చేసి అయినా ఒకసారి అధికారంలో గనుక వస్తే మనకు కావలసిన వాళ్ళకు ఎన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు సాధించుకోవచ్చో, ఎన్ని ఆర్థిక ప్రయోజనాల ద్వారా లబ్ధి పొందొచ్చో చరిత్ర లోతుల్లోకి వెళ్ళి చూడక్కర్లే. గత 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొన్ని మ్యాజిక్‌లు చూస్తే ఎవరికైనా అర్థం కావాలి. ఒకవైపు అమరావతి చుట్టూ ఎక్కడ లేని వ్యాపారం. అందరూ ప్రభుత్వానికి కీలక సంబంధించిన వాళ్ళ బినామీల పేర్లతో భూములున్నాయనేది బహిరంగ రహస్యమే. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా ఒకవైపు అమరావతి చుట్టూ తిరుగుతుంది. మరొక వైపు సందట్లో సడేమియా. బాలకృష్ణ గారి చిన్నల్లుడు నారా లోకేష్ గారి తోడల్లుడు 5,000 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే అవి కబ్జా చేసిన వాళ్ళకి క్రమబద్ధీకరించాలని చెప్పి తీసుకున్న నిర్ణయం, బాలకృష్ణ గారి ఆసుపత్రికి ప్రయోజనాలు కల్పించుకుంటూ తీసుకున్న నిర్ణయం, ఇలా మాట్లాడుకుంటూ పోతే వాళ్ళకు కావలసిన వాళ్ళకు 99 పైసలకు భూములు, రూపాయికి భూములు, ఫ్రీగా భూములు, కావలసిన వాళ్ళకు వేల కోట్ల కాంట్రాక్టులు. నిజం అమరావతి, పోలవరం, హంద్రీనీవా అంటూ టీడీపీ రాచగురు పత్రిక అనబడే వాళ్లకు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు, మొబిలైజేషన్ అడ్వాన్స్ రూపంలోనే 900 కోట్లు ఇచ్చారట. కావలసిన వాళ్ళందరికీ విచ్చలవిడిగా ఆర్థిక ప్రయోజనం. సరే, కీలకమైన వ్యక్తులకి మొదలు చూసాం. ఇంకా మళ్ళీ పిఠాపురంలో అక్కడ జనసేన అధ్యక్షుడు అంటే ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, ఆయనకు పక్కలో బల్యంలో తయారైనటువంటి వర్మకు నామినేటెడ్ పదవి ఇచ్చి ఇంకో పవర్ సెంటర్ తయారు చేయలేరు. అలాగని ఆయనకి ఇవ్వకుండా ఉండలేరు. ఆయనకి ఇవ్వకుండా ఆయన సాటిస్ఫై చేయకపోతే మళ్ళీ జనసేన అధ్యక్షుడు అక్కడి నుంచి గెలిచే పరిస్థితి ఉంటుందో లేదో తెలియదు. సో మరి చాలా విషయాలు ఆయన సాటిస్ఫై చేయాలి కదా. అందుకని చెప్పి ఏకంగా ఆయనకు ఎక్స్పీరియన్స్ లేకున్నా కాకినాడ నడిబొడ్డున దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూమిని ఆయన 5 స్టార్ హోటలు, ఒక కన్వెన్షన్ సెంటర్ కడతాను అంటే ఆయనకు భూమి ఇవ్వడం, వందల కోట్లు, వేల కోట్లు, కావలసిన వాళ్ళకు భూములతో వ్యాపారాలు, మళ్ళీ ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఇవన్నీ ఎవరైనా ప్రశ్నించారనుకో మీ పిల్లలను వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తారంటారు, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారంటారు, మీ పిల్లలకి ఈరోజు పెళ్ళిళ్ళు చేసి రేపు శోభనం అంటారు, మీకు వెన్నెముక లేదంటారు, మీరు నీచులు అంటారు, మీరు నికృష్టులు అంటారు. ఇటువంటి విషయాల మీద ఎక్కడ చర్చ జరగకుండా ఉండాలి అంటే ఆ విధంగా ఎదురుదాడి చేయాలి. అట్లా ప్రశ్నించే వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచాలి, అలా అడిగే వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచాలి. వావ్, రాష్ట్ర ప్రయోజనాలు ఏంది, ఇవన్నీ అవసరం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోణంలో ఆలోచిస్తే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎకరా 14,000 ఎస్ఎఫ్టీ 14,000, 11,000, 12,000 ఖర్చు పెట్టి అమరావతిలో నిర్మాణాలు కట్టేక పూనుకుంటారా? వేలు లక్షల కోట్లు విదేశీ బ్యాంకుల నుంచి అప్పులు తెస్తారా? సొంత మనుషులకు ఇన్ని ఆర్థిక ప్రయోజనాలు కల్పించుకుంటారా? ఏంటి ఇదంతా? సో ఏం చేసినా అధికారంలోకి రావాలి. ప్రజలకు మాటలు చెప్తావా, లేకపోతే అర్ధరాత్రి లక్షల ఓట్లు వేయించుకోనా? ఏదో విధంగా ఒక్కసారి అధికారంలోకి వస్తే అదిగో ఎన్ని అద్భుతాలు చేయొచ్చు. నేను చరిత్ర లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఎందుకన్నానంటే 2014 నుంచి 19 వరకు ఇవే చూసాం. ఎందుకంటే అవే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి. ఇంకా మనం పిల్లలం 2004 ముందు హైదరాబాద్లో ఏం జరిగిందో ఏకంగా ఉద్యమాలే రావడం, రాష్ట్రం విడిపోయే పరిస్థితి రావడం, ఇంకా గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఇక్కడ భూముల ఎపిసోడ్లో ఎంత భూములు ఎవరి మనుషుల్లో ఎవరి జోవి లేకపోయాయో ఇప్పుడు లెక్కలు బయటకు తీసుకున్నా కూడా బహిరంగ రహస్యమే. అందుకని చెప్పి మనం లోతుల్లోకి వెళ్ళక్కర్లేదు అంటే ఇంతకు ముందుకు వెళ్ళక్కర్లేదు. కానీ ఈ 2 సంవత్సరాలు చూసుకున్న ఎన్ని వ్యవహారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయో సాక్ష్యాలుగా. జస్ట్ ఇమాజిన్, ఇందుకు అధికారం కావాలి ఎవరికైనా. దీనికోసం ఎన్ని వెరితెలలైనా వేస్తారు, దీనికోసం ఆ ప్రజలను ఏ స్థాయిలో అయినా మోసం చేస్తారు. ఏంది మామూలు విషయమా? వందల వేల కోట్ల రూపాయల ప్రయోజనాలంటే ఆక్రమించిన భూమి ఆక్రమించిన వాళ్ళ పేరు మీద రావడం ఏంటి? అసలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఈ విధంగా భూములు ఇవ్వడం ఏంటి? ఇక్కడ ఒక వర్మకని కాదు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉండి జనసేన అధ్యక్షుడు
ఆయనతో ఏదో డీల్ ప్రకారం సినిమాలు తీసే ఒక నిర్మాతకు అసలు ఎక్స్‌పీరియన్స్ లేకుండానే వందల ఎకరాల ఏదైతే ఎలక్ట్రికల్ స్కూటర్స్ తయారు చేస్తారంటే ఆయనకు ఆ భూమి ఇవ్వబోతున్నారు. ఇస్తామని నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎన్ని భూముల పందిరాలు వేలు ఒకసారి భూమి చేతుల్లోకి వచ్చిందంటే మొత్తం ఆర్థికంగా పట్టు వాళ్ళ చేతుల్లో ఉన్నట్లే. ఎవరి చేతుల్లోకి భూమి పోతే వాళ్ళ చేతుల్లో. ఇంక అటువంటప్పుడు ఎన్ని రాజకీయాలైనా చేయొచ్చు, ఎన్ని మీడియా సంస్థలైనా పెట్టొచ్చు, ఎంతమందినైనా మనీ మేనేజ్మెంట్ చేయొచ్చు, మీడియా మేనేజ్మెంట్ చేయొచ్చు, ప్రజలను కన్విన్స్ చేయొచ్చు, లేదా కన్వే చేయొచ్చు, లేదా మోసం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒక డబ్బే కదా సర్వస్వం. ఆ డబ్బు ఎలా వస్తది అంటే అది ఒకసారి అధికారంలోకి వస్తే ఎలా వస్తదో దారులు వెతుక్కుంటారు వీళ్ళే. అందరికీ ఆ కలలు సాధ్యం పడకపోవచ్చు. కానీ కలలు ఉన్న వాళ్ళైతే బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నారు. ఎంజాయ్.